Hello friends, welcome back to my channel. Ela unnaranni andaru bagunnara and today ee video lo designer frock with back hole design tho peddavallakaina chinnavallakaina sare easy ga cutting and stitching ee vidhanga cheskovalo chupistanu. And ee frock ki block pleat models pettanu bottom part ki and hand design vachesi ee vidhanga pettanu. Hands netted contrast color designer hands pettesi ee vidhanga work chesi punching machine tho beads kuda vesanu. And cutting and stitching ee vidhanga cheyalo chuddam ippudu. ఫస్ట్ బాడీ పార్ట్ కోసం తీసుకున్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. నేను బాడీ పార్ట్కి 1 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టి స్ట్రైట్గా లైన్ మార్చేసుకొని 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్ దగ్గర ఒక పాయింట్ పెడుతున్నాను. అండ్ అలాగే బ్యాక్ నెక్ డీప్ కూడా 3 ఇంచెస్ పెడుతున్నాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ హోల్ షేప్ వస్తుంది కాబట్టి. నెక్ డీప్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ పాయింట్ వరకు ఈ విధంగా షేప్ మార్చేస్తా. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్చడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూస్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టి ఈ విధంగా పెట్టి ఫైనల్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టారు. దీన్ని ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ అంటారు. ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఎల్ షేప్లో మార్క్ చేసి ఎల్ షేప్కి కార్నర్లో 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టి ఈ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇప్పుడు మీకు బాడీ ఫుల్ లెంత్ ఎంతైతే కావాలో బాడీ ఫుల్ లెంత్ దగ్గర మార్చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ అనేది మీరు ఎవరికైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపిస్తున్న విధంగా మార్చేసుకుంటే డ్రెస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చెస్ట్ రౌండ్ లూస్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర, నడుం రౌండ్ లూస్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర పెట్టి పాయింట్ పెట్టుకొని ఈ 2 పాయింట్స్ని కలుపుకుంటే పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ అవుతుంది. పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు అనేది నేను పెడుతున్నా. ఎక్స్ట్రా ఖర్చులు ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్ అండి. 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచెస్ అలా మీకు నచ్చినట్టు ఖర్చులు అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్ట్రా మార్జిన్ పెట్టి షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్చేసా. అండ్ అలాగే బాడీ లెంత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. డ్రెస్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువలు అయితే సరి చేసుకోవడానికి బాడీ లెంత్ ఎక్కువ పెడుతున్నాము. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ పార్ట్ని కట్ చేశాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసి దానిపైన నీట్గా కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని పెట్టి షోల్డర్ లైన్ అండ్ అలాగే చుట్టూరు అవుట్ లైన్ ఇంక్లూడింగ్ ఖర్చులతో సహా మార్చేసుకున్నాను. అండ్ ఫ్రంట్ నెక్ డీప్ 6 ఇంచెస్ పెడుతున్నాను. 6 ఇంచెస్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ పాయింట్ వరకు షేప్ మార్చేస్తాను. అండ్ ఆర్మ్ హోల్ షేప్ ఒక హాఫ్ ఇంచ్లో ఉండేలాగా మార్చేసుకున్నాను ఫ్రంట్ సైడ్ పార్ట్కి. అండ్ అలాగే నెక్ షేప్ అనేది రౌండ్ నెక్ కాకుండా పలక నెక్ పెడదామని చెప్పేసి నెక్ డీప్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టాను. నెక్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ పాయింట్ వరకు ఈ విధంగా స్క్వేర్ షేప్లో మార్చేసుకొని స్క్వేర్ షేప్కి కార్నర్లో చిన్న వంపు వచ్చేలాగా పెట్టాను అనమాట. ఈ విధంగా షేప్ అనేది మార్చేసా. మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ ఎక్కువ ఉండే విధంగా క్రేప్ లైనింగ్ అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్, నేను బాడీ పార్ట్కి 2 లైనింగ్స్ యూజ్ చేశాను, ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగా ట్రాన్స్పరెంట్గా ఉంది, బాడీ కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ బాటమ్ పార్ట్కి 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న మడత వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మీకు బాటమ్ ఫుల్ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి బాటమ్ లెంత్ మార్చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు పెడుతున్నాము అంటే ఖర్చుల కోసం అనమాట. చివర ఎడ్జెస్ ఫోల్డింగ్ స్టిచ్కి అండ్ అలాగే పైన బాడీ పార్ట్కి అటాచ్ చేసినప్పుడు ఖర్చుకి పైన ఎక్స్ట్రా మిగిలిన ఫ్యాబ్రిక్ని హ్యాండ్స్ కోసం యూజ్ చేశాను. ఈ విధంగా లెంత్ చెక్ చేసి కట్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ మీద ఉన్నప్పుడు సైడ్ జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ సైడ్ పార్ట్ని సపరేట్ చేస్తున్నాం అనమాట. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేశాను. బట్ మెయిన్ ఫ్యాబ్రిక్ 4 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి 2 మీటర్స్, బ్యాక్ సైడ్ పార్ట్కి 2 మీటర్స్. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా పెట్టుకోవాలి. అంటే 3 లేయర్స్ స్టిచ్చింగ్ చేసే దగ్గర సమానంగానే వస్తుందా లేదా, ఏదైనా క్లాత్ జారిపోతుందా అంటే స్టిచ్చెస్లోకి రాకుండా పక్కకు వెళ్తుందా లేదా అనేది చూసుకొని చెక్ చేసి నెక్ షేప్ చుట్టూరు కూడా ఈ 3 లేయర్స్ జారిపోకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా శాంపిల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. ఈ విధంగా శాంపిల్ స్టిచ్ వేసుకొని పిన్స్ అన్ని తీసేసి నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న క్రేప్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని ఇప్పుడు నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక మెడపట్టి తీసుకొని మెడపట్టి పైన బాడీ పార్ట్ మంచి వైపు ఉండేలాగా పెట్టి నెక్ షేప్ చుట్టూరు కూడా మళ్ళీ ఈ 2 లేయర్స్ జారిపోకుండా పిన్స్ పెట్టి మళ్ళీ శాంపిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ 2 లేయర్స్ జారిపోకుండా శాంపిల్ స్టిచ్ వేసిన తర్వాత
మళ్ళీ పిన్స్ మొత్తాన్ని తీసేసి నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్న మెడపట్టి ఉంది కదా, ఈ మెడపట్టి మొత్తాన్ని కట్ చేసేసి నెక్ షేప్ చుట్టూరు పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకొని, స్టిచ్ చేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టాలి. ఈ కట్స్ పెట్టడం వల్ల నెక్ షేప్ నీట్గా వస్తుంది. ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు కట్స్ పెట్టుకొని బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను అనమాట. థ్రెడ్ పైపింగ్ చేయడానికి పైపింగ్ థ్రెడ్ని తీసుకొని పాదం మందం ఖర్చుతో వేసిన స్టిచ్ పైన థ్రెడ్ని పెట్టుకొని చిన్న చిన్న కట్స్ పెట్టిన ఫ్యాబ్రిక్ లైనింగ్ వైపుకు ఉండేలాగా వెనక్కి తిప్పుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని వెనక్కి తిప్పితే పైపింగ్ థ్రెడ్ అనేది పాదం మందం ఖర్చుతో వేసిన స్టిచ్కి పక్కన ఉన్నది. ఈ విధంగా ఉన్న థ్రెడ్ పై నుంచి మనం తీసుకున్న క్లాత్ని రివర్స్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట పైపింగ్ అనేది. ఈ విధంగా క్లాత్ని రివర్స్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్ షేప్కి పైకుట్టు వేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. పైపింగ్ చేసేటప్పుడు నాకు కొంచెం స్లోనే అయింది, బికాస్ నేను థ్రెడ్ పైపింగ్కి యూస్ చేసిన క్లాత్ అనేది డబల్ లేయర్ అనమాట. అంటే నేను తీసుకున్నది ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా కలుస్తుందని నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. కాకపోతే నెట్ ఫ్యాబ్రిక్ ఒకదానిపైన థ్రెడ్ పైపింగ్ వేస్తుంటే థ్రెడ్ కలర్ కనిపిస్తుంది అని చెప్పేసి దానికి మ్యాచ్ అయ్యే విధంగా సాటిన్ క్లాత్ తీసుకొని సాటిన్ క్లాత్ నెట్ క్లాత్ని పెట్టి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. 2 లేయర్స్ యూస్ చేసి థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు అందుట్లో సాటిన్ నెట్ ఫ్యాబ్రిక్ అనేది బాగా జారిపోతుంటుంది. సో థ్రెడ్ పైపింగ్ వేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే కనుక స్లోగా జాగ్రత్తగా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ జారిపోతూ ఉంటుంది కాబట్టి చాలా స్లోగా స్టిచ్ చేయాలి. లేదు అంటే కనుక థ్రెడ్ పైపింగ్ నీట్గా రాదు, ఎక్కువ తక్కువలో వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు కూడా క్లాత్ మొత్తాన్ని నీట్గా ఫోల్డ్ చేసేసి థ్రెడ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా, అంటే మొత్తం థ్రెడ్ పైపింగ్ మొత్తం ఈవెన్గా వచ్చేలా స్టిచ్ చేసాయి. ఈ విధంగా స్టిచ్ చేశాక బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా ఈ 3 లేయర్స్ జారిపోకుండా స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్స్ జారిపోతున్నాయి అనుకుంటే పిన్స్ యూస్ చేయొచ్చండి. 3 లేయర్స్ జారకుండా. అండ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. కట్ చేసే ముందు కిందన మెయిన్ లేయర్ అండ్ లైనింగ్స్ మొత్తం కూడా ఫినిషింగ్ నీట్గానే వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేయండి, ఓకేనా. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ స్టిచ్ చేయడానికి బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి నెక్ షేప్ చుట్టూరు పిన్స్ పెట్టి నెక్ షేప్ చుట్టూరు కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. శాంపిల్ స్టిచ్ అనమాట. శాంపిల్ స్టిచ్ వేసేసి పిన్స్ మొత్తాన్ని తీసేసి నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసా. అండ్ ఇప్పుడు ఆర్మ్ హోల్స్ని కూడా స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకున్నా 2 వైపులా ఆర్మ్ హోల్కి. ఇప్పుడు బాడీ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లో ఈ విధంగా పాయింట్ పెట్టాలన్నమాట. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ హోల్ షేప్ పెట్టడానికి ఈ విధంగా మిడిల్ పాయింట్ అనేది పెడతాం. బ్యాక్ సైడ్ అసలు హోల్ షేప్ పెట్టుకోవడానికి ఈ బక్రం షీట్ని హోల్ పార్ట్ లాగా ఎలా రెడీ చేయాలో చూద్దాం. బక్రం షీట్ తీసుకొని మీకు హోల్ పార్ట్కి కావాల్సినంత ఫోల్డ్ చేసి ఒక ఎడ్జ్ దగ్గర నుంచి ఒక మార్క్ గీసా. మనం మార్క్ గీసిన దగ్గర 1 ఇంచ్ విడ్త్ పెడుతున్నాను బ్యాక్ సైడ్ హోల్ పార్ట్కి అనమాట. 1 ఇంచ్ విడ్త్ 4 ఇంచెస్ లెంత్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని కింద ఉన్న లెంత్ పాయింట్ దగ్గర నుంచి పైన ఉన్న విడ్త్ పాయింట్ వరకు లైట్గా వీ షేప్ లాగా మార్చేసా. విడ్త్ పాయింట్ 1 ఇంచ్ కాకుండా షేప్ మార్చేసేటప్పుడు కొంచెం తగ్గించా అనమాట. జస్ట్ ఒక 2 పాయింట్స్ లోపలికి ఉండేలాగా పెట్టి షేప్ ఈ విధంగా మార్చేసా. మెయిన్ షేప్ కన్నా చుట్టూరు అవుట్లైన్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా సేమ్ మనం గీసిన షేప్ లానే ఉండేలాగా మార్చేసి మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా కట్ చేశాను బక్రం షీట్ పైన. ఇప్పుడు ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ పైన మనం కట్ చేసుకున్న బక్రం షీట్ని పెట్టుకోవాలి. అది కూడా ఎలా అంటే బక్రం షీట్కి షైనింగ్ ఉన్న వైపున గమ్ ఉన్నింది. ఈ గమ్ అనేది హీట్ చేసినప్పుడు మాత్రమే ఫ్యాబ్రిక్ అతుక్కునేది. సో బక్రం షీట్కి షైనింగ్ ఉన్న వైపు ఫ్యాబ్రిక్ ఉండేలాగా పెట్టి ఈ విధంగా నీట్గా ఐరన్ చేయాలి. ఐరన్ చేసినప్పుడు క్లాత్కి షీట్ అనేది అతుక్కుపోయిన తర్వాత బక్రం షీట్ కన్నా చుట్టూరు అవుట్లైన్ ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకొని చుట్టూరు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా బక్రం షీట్ పైకి ఒక ఫోల్డ్ లాగా వేసుకొని చుట్టూరు ఎడ్జెస్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ లాగా ఉంటుందన్నమాట. అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత హోల్ పార్ట్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని బాడీ పార్ట్ తీసుకొని బాడీ పార్ట్కి కరెక్ట్గా మిడిల్ మార్క్ పైన ఈ హోల్ పార్ట్ ఫోల్డింగ్ ఉన్నది అంటే
బక్రమ్ షీట్ ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఆ లైన్ పైన వచ్చేలాగా పెట్టి అండ్ బక్రమ్ షీట్ ఎడ్జ్ అండ్ అలాగే బాడీ పార్ట్ నెక్ ఎడ్జ్ రెండు కూడా సమానంగా ఉండేలాగా పెట్టి ఈ బక్రమ్ షీట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా చుట్టూరు అక్కడక్కడ పిన్స్ పెట్టుకొని పిన్స్ పెట్టిన తర్వాత బక్రమ్ షీట్ పైన కాకుండా ఈ హోల్ పార్ట్కి బక్రమ్ షీట్ పైన కాకుండా ఇక్కడ నేను పెన్సిల్తో చూపిస్తున్న దగ్గర ఇక్కడ నేను వీడియోలో కూడా చూపిస్తున్నా చూడండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బక్రమ్ షీట్ పైన కాకుండా కరెక్ట్గా బక్రమ్ షీట్ని ఆనుకొని పక్కనే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మీరు ఎలాంటి హోల్ షేప్ పెట్టినా సరే షేప్ అనేది నీట్గా వస్తుంది ఫినిషింగ్. సో ఈ విధంగా బక్రమ్ షీట్ని ఆనుకొని పక్కన స్టిచ్ వచ్చేలాగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే నిదానంగా బక్రమ్ షీట్ పైన కుట్టుపడకుండా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూరు పిన్స్ మొత్తం తీసేసి ఫ్యాబ్రిక్కి మిడిల్లో ఒక కట్లాగా పెట్టి బక్రమ్ షీట్ కన్నా చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండేలాగా మిడిల్లో కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు ఉంచాము అంటే ఖర్చుల కోసం అనమాట. ఖర్చు అనేది లేకపోతే ఫ్యాబ్రిక్ ఊడిపోతుంది. సో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని ఈ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా మనం పెట్టుకున్న ఖర్చు మొత్తానికి కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఈ బక్రమ్ షీట్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేస్తే షేప్ అనేది నీట్గా ఉన్నది. ఈ విధంగా రివర్స్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు పై కుట్టు వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉన్నది. నెక్ షేప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ హోల్ పార్ట్కి ఓపెన్ ఉన్న దగ్గర థ్రెడ్స్ పెట్టేస్తాను. ఇప్పుడు నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక మెడపట్టి తీసుకొని మెడపట్టి పైన బాడీ పార్ట్ మంచి వైపు ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని నెక్ షేప్ దగ్గర స్టిచ్ చేయాలి. ఈ మెడపట్టిని కూడా జాగ్రత్తగా చూడండి. హోల్ ఉన్న వైపున ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టి స్టిచ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నెక్ షేప్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెడపట్టి క్లాత్ని కట్ చేసేసి నెక్ షేప్ చుట్టూరు చిన్న కట్స్ వచ్చేలాగా పెట్టుకొని బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని ఈ క్లాత్ మొత్తాన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసేటప్పుడు ఇక్కడ హోల్ పార్ట్ కన్నా ఎక్స్ట్రా ఉన్న 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని లోపల పక్కకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ షేప్ చుట్టూరు కూడా పై కుట్టు అనేది వేయాలి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండింది. ఈ విధంగా నెక్ ఫినిష్ అయిపోయిన తర్వాత డ్రెస్ కూడా ఫినిషింగ్ అయిపోయాక నేను థ్రెడ్స్ అనేది లాస్ట్లో వేస్తాను. అది నాకు అలవాటు. సో బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టుకొని షోల్డర్స్ రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ బాటమ్ పార్ట్ అటాచ్ చేయకముందే ఫిట్టింగ్ పెడితే మనకి ఫిట్టింగ్ పెట్టుకునే విధానం ఈజీగా ఉండింది. ఈ విధంగా బాడీ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర మీకు కనిపించడం కోసం మార్క్ చేశాను. షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర నుంచి మీకు బాడీ ఫుల్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి బాడీ లెంత్ మార్చేయాలి. తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ లైన్ దగ్గర అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర పెట్టి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ పెట్టిన తర్వాత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కన్నా 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు ఉండేలాగా మార్చేసుకొని ఈ విధంగా చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఖర్చులు ఎంత పెట్టాలి అనేది మీ చాయిస్. సో బాడీ ఫిట్టింగ్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేస్తే హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో చూడొచ్చు. అండ్ ఇప్పుడు బాడీ పార్ట్కి మంచి వైపున బాటమ్ పార్ట్ మంచి వైపు ఉండేలాగా పెట్టి బాక్స్ ప్లీట్స్ అనేది పెడుతున్నాను. క్లాత్ ఎక్కువ ఉంది. బాటమ్ పార్ట్కి ఒక్క సైడ్కి అంటే ఫ్రంట్ సైడ్కి ఒక 2 మీటర్స్ బ్యాక్ సైడ్కి ఒక 2 మీటర్స్ యూస్ చేస్తున్నాను. అండ్ అదిగాక ఆర్గెంజా క్లాత్ అనేది బాగా జారిపోతుందండి. ప్లీట్స్ కూడా బాగా పెద్దగా వచ్చేలాగా పెడుతున్నాను. బికాస్ ప్లీట్ సైజ్ పెద్దగా ఉంటే నడుం దగ్గర లావ్ ఎక్కువ ఉండదన్నమాట. క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా ప్లీట్ సైజ్ పెద్దగా వచ్చేలాగా పెట్టుకోవచ్చు. అప్పుడు బాక్స్ ప్లీట్స్ అనేది కౌంట్ తక్కువ ఉండిద్ది బట్ బౌన్సీనెస్ ఎక్కువ ఉండిద్ది పెద్ద పెద్దగా పెట్టడం వల్ల. సో ఈ విధంగా బాక్స్ ప్లీట్స్ అనేది పెడుతున్నాను. నేను మీకు క్లారిటీగా డీటెయిల్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ప్లీట్స్ పెట్టేటప్పుడు చూపిస్తాను. బికాస్ ఆర్గంజా క్లాత్ పైన ఎంత నీట్గా చూపిద్దామని చూసినా సరే అది క్లాత్ జారిపోతూ అంత నీట్గా రాకపోవడం అలా ఉందన్నమాట. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద బాక్స్ ప్లీట్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ అవుతుంది అంటే కనుక షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. ఇప్పుడు ఫ్రిల్ స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఖర్చులు ఉన్నంత వరకు స్ట్రైట్గా స్టిచ్ చేశాను. తర్వాత క్లాత్ని ఈ విధంగా ఒక డైరెక్షన్లో కూర్చోపెట్టా.
రెండో కుచ్చు అనేది ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి. కుచ్చులు బాక్స్ ప్లీట్ అనేసరికి కుచ్చులు ఈ విధంగానే పెట్టాలి. మనం ఒక ప్లీట్ని ఏ డైరెక్షన్లో అయితే పెడతామో, అంటే ఒక కుచ్చుని ఏ డైరెక్షన్లో అయితే పెడతామో రెండో కుచ్చు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా, అంటే ఒక కుచ్చు లోపల పక్కకు ఉంటే ఇంకొక కుచ్చు బయట పక్కకు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెడుతూ ఉంటే మీకు షేప్ అనేది ఇలా వస్తుంది, బాక్స్ టైప్లో వస్తుంది అనమాట. నేను చూపించిన విధంగా ఎదురు బదురుగా కుచ్చులు వచ్చేలాగా పెడతాయి అనమాట. సో దీన్ని బాక్స్ ప్లీట్స్ అంటారు. సేమ్ ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెద్ద పెద్ద బాక్స్ ప్లీట్స్ వచ్చేలాగా నేను పెట్టుకున్నాను. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు వచ్చేలాగా పెట్టాను. ఎందుకంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఒక 1 మీటర్, బ్యాక్ సైడ్ పార్ట్కి 1 మీటర్ మాత్రమే యూజ్ చేశాను కాబట్టి అక్కడక్కడ కుచ్చులు వచ్చేలాగా ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేశాను. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే అవుట్లుక్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది అనమాట. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్కి కూడా బాటమ్ పార్ట్ని అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్స్ రెండు కూడా పైన కింద వచ్చేలాగా పెట్టుకొని నడుం జాయింట్స్ రెండు ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకొని నడుం జాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందకి బాటము మెయిన్ ఫ్యాబ్రిక్స్ని ఈ విధంగా పట్టుకొని ఓన్లీ బాటము మెయిన్ ఫ్యాబ్రిక్నే సైడ్ జాయింట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో టైట్ స్టిచ్ వేసేసి ఓన్లీ బాటము మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే సైడ్ జాయింట్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇంకొక పక్కన కూడా సేమ్ ఇదే విధంగా ఫస్ట్ బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైదాకా తీసుకునే ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టి ఈ 2 లేయర్స్ జారిపోకుండా అక్కడక్కడ పిన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకొని మీరు బాడీ పార్ట్కి ఎంతైతే ఖర్చులు పెట్టారో ఆ ఖర్చుల్ని మార్చేసుకుంటే, ఖర్చుల్ని మైనస్ చేసేస్తే బాడీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఖర్చుల్ని మార్చేసాను. అండ్ అలాగే హ్యాండ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఈ విధంగా పట్టుకొని హ్యాండ్ రౌండ్ లూస్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర పాయింట్ పెట్టి అండ్ ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ చివర్లో మనం పెట్టుకున్న పాయింట్ వరకు ఈ విధంగా షేప్ అనేది మార్క్ తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా షేప్ అనేది మార్క్ తీసుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో కరెక్ట్గా మనం గీసిన మార్క్ పైనే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ ఎక్కడ కూడా క్లాత్ మడతలు లేకుండా నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ అనేది మడత పడిపోతే ఫినిషింగ్ నీట్గా ఉండదు. సో నీట్గా ఈ విధంగా పట్టుకొని క్లాత్ ఎక్కడ కూడా మడతలు లేకుండా నడుం పార్ట్ దాకా స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ ఆపేసి బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కూడా చివర ఎడ్జెస్లు ఇప్పుడు చూపిస్తున్న దగ్గర కుచ్చులు అనేది స్టిచ్చెస్లోకి రాకుండా, అంటే మడతలు ఎక్కడ లేకుండా నీట్గా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో ఉండేలాగా పెట్టి నడుం పార్ట్ దగ్గర స్టిచ్ ఆపిన దగ్గర నుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ దగ్గరికి ఈ విధంగా క్రాస్గా మార్చేసుకొని ఎలా అయితే మార్చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సపరేట్ అయిపోతుంది. ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే చివరి దాకా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఒక సైడ్న బాడీ ఫిట్టింగ్ ఎలా అయితే పెట్టామో ఇంకొక వైపును కూడా బాడీ ఫిట్టింగ్ అదే విధంగా పెట్టుకోవాలి. అండ్ అలాగే చివర ఎడ్జెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో జిగ్జాగ్ చేశాను, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. వీడియో అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.